రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చెప్పున పిలబడినటువంటి వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. హల్లెలూయా. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈ సమయంలో నీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా ప్రతి వారికి వెనగల చెవి గ్రహించడం అనుగ్రహించి విత్తబడుతున్నటువంటి వాక్య విత్తనాలు హృదయం అనే పొలంలో నాటబడి నూరంతల పంటను వారు అనుభవించినట్లు చేసినందుకు నీకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, నీ జీవితంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా బంధకాలు వచ్చినప్పుడు, ఎటువంటి పరిస్థితులు కూడా నువ్వు వెళ్తున్నప్పుడు మరేం చేస్తూ ఉన్నావు? నీకెవరు దిక్కు లేరా? నిన్నెవరు ఆదరించేవారు లేరా? నీకెవరు సహాయం చేసేవారు లేరా? నిన్నెవరు పట్టించుకునేవారు లేరా అని చెప్పి నువ్వు బాధపడుతున్నావేమో. దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను నీతో ఉన్నాను, నీలో ఉన్నాను, మీకు తోడై ఉన్నాను అని చెప్తున్నాడు. హల్లెలూయా. శ్రమల్లో తోడై ఉన్నానని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి నువ్వు ఒంటరి అనుకుంటున్నావా? నీ జీవితంలో నీకు అవసరం వచ్చినప్పుడు, నీకు సమస్య వచ్చినప్పుడు నిన్నెవరు ఆదరించకపోవచ్చు, దేవుడు నీతో ఉన్నాడు. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలి. జరిగినటువంటి ఒక సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. మరి స్కూల్ ఫీజులు కట్టేటువంటి సమయంలో మరి అందరినీ కూడా స్కూల్ ఫీజులు అడుగుతూ ఉన్నారంట. ఒక కుటుంబంలో ఒక చక్కటి కుమార్తె ఉన్నది. ఆమె కూడా చదువుకుంటూ ఉన్నది, స్కూల్కి వెళ్తూ ఉన్నది. దగ్గర 8th క్లాస్ ఆ టైం వచ్చేసింది. స్కూల్కి వెళ్తూ ఉన్న రోజును, కానీ వారికి ఉన్నటువంటి సమస్యల వల్ల మరి స్కూల్ ఫీజు కట్టడానికి అవకాశం లేకుండా అయిపోయింది. ఆ యొక్క స్కూల్ ప్రిన్సిపాల్ వచ్చి ఏం చేస్తున్నాడంటే, ప్రతిరోజు ఎవరైతే స్కూల్ ఫీజు కట్టలేదు వాళ్ళని లేచి నిలబడమని చెప్పి క్లాసులో అందరి ఎదుటి నిలబెట్టి, మీరు ఫీజు కట్టకపోతే ఇదిగో ఈ 2 రోజులు టైం ఇస్తున్నాను, ఖచ్చితంగా మీరు ఇంకా మరి స్కూల్కి రావాల్సిన అవసరం ఉండదు, ఇంకా ఫీజు కట్టకపోతే మేము రాను అని చెప్పి ఒకరోజు టైం ఇచ్చారు. అయిపోయింది. 2వ రోజు వచ్చారు. అందరూ కూడా పేర్లు చదువుతున్నారు, నిలబెడుతున్నారు. అందరూ ఒక అమ్మాయిని, ఈ అమ్మాయి పేరు కూడా చదివారు, నిలబెట్టారు. కానీ ఫీజు కట్టలేదు. రేపే లాస్ట్ రోజు, ఇంకా రేపు గేట్ వేసేస్తాం, రేపు వచ్చినా కూడా కాసుల నుంచి పంపేస్తాం అని చెప్తే ఈ బిడ్డ ప్రార్థన చేస్తూ ఉంది, ప్రభువా నిన్న అవకాశం ఇచ్చారు, కట్టలేకపోయాం, ప్రభువా నువ్వే సహాయం చూడు, నువ్వే నా తండ్రివి కదా నా ప్రభా, నువ్వు నా తండ్రివి కదా నా ప్రభా, నువ్వే నా సహాయం చేసేటువంటి వాడు, నా విమోచకుడు, సజీవుడు కదా నా ప్రభా అని చెప్పి దేవుని స్తుతిస్తూ ఉంది, ప్రార్థన చేస్తూ ఉంది, దేవుని సందులో కనిపెడుతూ ఉంది. చక్కగా దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ గణపరుస్తూ సమయానంతా కూడా దేవునికి ఇస్తూ ఉంది. యేసయ్యా నువ్వు నా ఫీజు కట్టినందుకు వందనాలు, యేసయ్యా నాకు సహాయం చేసినందుకు వందనాలు, యేసయ్యా నన్ను మరి నా ప్రభా నిలబెట్టకుండా, నన్ను పంపివేయకుండా నువ్వు సహాయం చేసినందుకు వందనాలు యేసయ్యా అని చెప్పారు. కానీ ఆ రోజు కూడా ఫీజు కట్టలేదు. ఆ రోజు అయిపోయింది ఇంక స్కూల్. రేపటి నుంచి మీలో ఫీజు కట్టలేనటువంటి వారు ఎవ్వరు రావాల్సిన అవసరం లేదు. గేటు వేయబడుతుంది కాబట్టి ఫీజు కట్టినటువంటి వాళ్ళని మాత్రమే లోపలికి రప్పిస్తాము, క్లాసులో ఎంటర్ చేయమని చెప్పారు. ఇంకా పిల్ల దిగులతో ఇంటికి వెళ్ళిపోయింది, బాధపడుతుంది. అయ్యో రేపు నుంచి స్కూల్కి వెళ్ళే అవకాశం లేదే నాకు, రేపు నుంచి నేను స్కూల్కి వెళ్ళలేని చెప్పి ఎంతో బాధపడుతుంది. ప్రియులారు గమనించాలి, చాలా అద్భుతమైనటువంటి సంఘటన. ఆ బిడ్డ ప్రార్థన చేస్తూ ఉంది, దేవుని స్తుతిస్తూ ఉంది, దేవుని మహింపరుస్తుంది. థ్యాంక్ యూ జీసస్, వందనాలు వేసే నాకు సహాయం చేసినందుకు, అద్భుతం చేసినందుకు వందనాలు అని చెప్పి దేవుని స్తుతిస్తూ మహింపరుస్తూ గణపరుస్తూనే ఉన్నది. ఊహించినటువంటి రీతిలో నా ప్రియమైనటువంటి వాళ్ళరా, సరే వెళ్దాం స్కూల్కి, పంపిస్తే వచ్చేద్దాం, ఏమైనా సరే స్కూల్కి వెళ్దాం అని చెప్పి ఆ బిడ్డ మరి దేవుని ఆత్మ చేత నింపబడినటువంటిది ప్రార్థన చేసుకుంటూ వచ్చింది స్కూల్కి. మరలా అందరి పేర్లు చదివారు, అందరిని నిలబెట్టారు. కానీ నిలబెడతానికి అక్కడ ఎవరు రాలేదు. ఎందుకంటే రావద్దన్నారు కాబట్టి ఫీజులు కట్టలేనటువంటి వారు ఎవరు రాలేదు. అందరి పేర్లతో పాటు ఈ పాప పేరు కూడా చదివారు. ఈమె గుండె కొట్టుకుంటూ ఉందన్నమాట. ఈమె గుండె కొట్టుకుంటూ ఉంది, అయ్యో నేను దొరికిపోయానే, ఇప్పుడు అందరి చేత అవమానించబడ్డానే, కాబట్టి నన్ను ఇప్పుడు అందరిలో గెంటేస్తారు బయటికి, ఎంత అవమానకరమైన విషయం అని చెప్పి దేవా యేసయ్యా అని చెప్పి దేవుని స్తుతిస్తూనే ఉన్నది. అందరితో పాటు ఈమె పేరు కూడా చదివి లాస్ట్లో ఏమన్నారంటే, అందరూ కూడా ఈమెలా ఉండాలి, అందరూ కూడా ఈమె పేరెంట్స్ లాగంటే పేరెంట్స్ కలిగి ఉండాలి అని చెప్పి అంటూ ఉన్నారు. ఈమెకు ఆశ్చర్యం వేస్తుంది, ఏమైంది, ఏం జరిగింది ఈమెకు అర్థం కావట్లేదు, ఈమె పేరెంట్స్లా ఉండాలి అందరూ కూడా అని చెప్పి, ఇదిగో మీరు ఫీజు కట్టమంటే కట్టలేకపోతున్నారు, కానీ వీళ్ళ పేరెంట్స్ చూడండి ఎంత గొప్పవాళ్ళు అసలేని. ఇదిగో నిన్న వీళ్ళ నాన్నగారు వచ్చి మొత్తం 8th క్లాసే కాదు, 9th క్లాసే కాదు, 10th క్లాసే కాదు, ఈ స్కూల్లో చదవడానికి మొత్తం సరిపడినంత ఫీజు చెల్లించి వెళ్ళిపోయారు నిన్న అని చెప్పారంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వీళ్ళ నాన్నగారు నిన్నే వచ్చి మొత్తం 10th క్లాస్ వరకు మొత్తం ఎంటైర్ 3 సంవత్సరాలకు సరిపడా ఫీజు ₹1 లోటు లేకుండా మొత్తం కట్టేసి వెళ్ళిపోయారు. అసలు ఎవరు కట్టలేదు ఇంతవరకు ఇలాగా అని చెప్పి చాలా అప్రిషియేట్ చేశారంట, చాలా సంతోషపడ్డారంట. వెరీ గుడ్ అమ్మ అని చెప్పేసి అందరిలో ఆ పిల్లని గానపరిచారంట, కూర్చోమని చెప్పేసి వెళ్ళిపోయారంట. ఆ పిల్ల చాలా మరి ఆనందంతో నిండిపోయింది, సంతోషంతో నిండిపోయింది. కానీ
మరలా కుమ్ములి కుమ్ములి ఏడుస్తూ ఉన్నదంట. విచిత్రమైన విషయం ఏంటంటే వాళ్ళ నాన్నగారు ఎప్పుడో చనిపోయారు. ఆ పిల్లకి వాళ్ళ నాన్నగారు లేరు. ఆ పిల్లకి అసలు ఆ నాన్నగారే లేరు. ఆ పిల్లకి వాళ్ళ నాన్నగారు చనిపోయారు. మరి ఎవరు కట్టారు ఈ ఫీజు అని చూసినట్లయితే ఆ బిడ్డ ప్రార్థన చేసింది. ఆ బిడ్డ విశ్వాసాన్ని దేవుడు స్థిరపరిచాడు. ఏమన్నదంటే, యేసయ్య నువ్వే నా తండ్రివి, నాకు తండ్రి లేడు, మరి ఎవరేసయ్య? నువ్వే కదా నా తండ్రివి, నాకు ఫీజు కట్టేటువంటి వాడు నీవే కదా, నన్ను చూసుకునేటువంటి వాడు నీవే కదా, నాకు సామర్థ్యం ఇచ్చేటువంటి వాడు నీవే కదా, నాకు సహాయం చేసేటువంటి వాడు నీవే కదా అని చెప్పి ప్రియులారా దేవుని మీద ఆధారపడ్డది. దేవుని స్తుతిస్తుంది. దేవా నువ్వేనా తండ్రివి, నాకు తండ్రి లేడు, నాకు ఎవరు ఫీజు కడతారు అని చెప్పి రోదిస్తూ ప్రార్థిస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వింటున్నారా ప్రియులారా? ప్రార్థిస్తూ ఉన్నది. దేవుడు ఆమె ప్రార్థన ఆలకించి, ఇదిగో నిన్ను విడువను, యుగ సమాప్తి వరకు నేను నీతో కూడా ఉన్నాను, నేను సమస్తం సమకూడి నీకు మేలుకరంగా చేస్తాను. అందరిలో నిన్ను నిలబెట్టి అవమానం చేస్తున్నాను అనుకున్నావా? నీవు నన్ను ప్రేమించే బిడ్డవు, నీకు అవమానం కలగనే ఉన్నా, ప్రతి అవమానాన్ని ప్రతి కీడును నీకు మేలుగా మార్చేస్తాను. ఏదైతే నిందొచ్చిందో, ఏదైతే సమస్య వచ్చిందో దాన్ని నీకు ఆశీర్వాదకరంగా మార్చేస్తాను అని చెప్పి దేవుడు ఏం చేశాడు తెలుసా ప్రియులారా? ఆ పిల్లకి తండ్రి లేకపోయినా సరే ఆ పిల్ల తండ్రి రూపంలో యేసయ్య వచ్చి అక్కడ ఆ పిల్ల ఫీజు అంతా కూడా 3 సంవత్సరాల ఫీజు కట్టేసి వెళ్ళిపోయాడంట. ఆశ్చర్యపోయిన వాళ్ళంతా కూడా ఫీజు చూస్తే కట్టబడి ఉంది, కానీ ఈమెకి తండ్రి చూస్తే లేడు. ఏమి చేయాలో అర్థం కాలేదు ఈమెకి. ఏడుస్తా సంతోషంతో ఆనందంతో దేవుని మహింపరిచింది. యేసయ్యా నువ్వెంత గొప్ప దేవుడు యేసయ్య అని చెప్పి దేవుని స్తుతించింది. ఈ రోజున ఈ మాటలు వింటున్నా ప్రియమైనటువంటి వారలారా, నువ్వు ఎందుకని దేవుని మీద ఆధారపడలేకపోతున్నావు? ఏదో దేవుని స్తుతిస్తున్నావు అంతే, దేవుని మహింపరిస్తున్నావు అంతే. అంతేగాని ఖచ్చితంగా నీకున్న ప్రతి అవసరత ఆయన తీర్చగలడని, ఆయన నీ అప్పు నుంచి విడిపించగలడని, నీ సమస్య నుంచి విడిపించగలడని, నీ యొక్క నిరుద్యోగం నుంచి, నీ గొడ్రాలతనం నుంచి, నీ యొక్క నింద నుంచి, నీ యొక్క ప్రతి విధమైనటువంటి అవమానం నుంచి దేవుడు నిన్ను విడిపించి గొప్ప చేసి అనేక మంది ఎదుటి నిన్ను మరి గొప్పవానిగా చేయాలని చెప్పి ఆశపడుతున్నాడు. నీకున్న నిందను కొట్టివేయాలని చెప్పి ఆశపడుతున్నాడు. నీకున్న ప్రతి కీడును, ప్రతి దాన్ని, సమస్తాన్ని తిరిగి నీకు మేలుగా మార్చాలని చెప్పి ఆయన ఆశపడుతున్నాడు. నమ్ముతున్నావా? నమ్మినటువంటి వారంతా కూడా ఈరోజు స్వతంత్రించుకుందరు కాక. నమ్మినటువంటి వారంతా కూడా ఇటువంటి రీతిలో యేసయ్యను మీ తండ్రిగా భావించి, నీకెవ్వరు లేరని నువ్వు బాధపడుతున్నావా? యేసయ్య ఉన్నాడని సంతోషిస్తూ ఉన్నావా? నీకెవ్వరు లేరని చెప్పి బాధపడుతున్నావా? యేసయ్య ఉన్నాడని నువ్వు సంతోషిస్తున్నావా? ఆయన సామర్థ్యం కలిగిన వాడు, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు, సమస్తం సాధ్యమే నీ జీవితంలో అద్భుతం చేయడానికి. ఈ రోజే ఇప్పుడే నువ్వు నమ్మినట్లయితే దేవుని యొక్క అద్భుత కార్యం నువ్వు చూస్తాను, నీ జీవితంలో నువ్వు పొందుకుంటావు. నమ్మిన వారు నిజంగా ఈరోజు ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని కలిగి ఉందరుగాక. ఆమేన్.